एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीए स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, JN रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। जिडीमेटला सनती इलाके से मुतसिल सुभाष नगर डिवीजन के वेंकटाद्री नगर के बाशिंदे पीर की शाम उस वक्त हैरान रह गए जब अचानक एक मेन होल से सुर्ख रंग का पानी निकल आया। पानी 2 गलियों में बह रहा था, जिससे बदबू आ रही थी, जिससे मुकामी लोगों को सांस लेने में दुश्वारी का सामना करना पड़ रहा था। मकीनों ने इल्ज़ाम लगाया कि कॉलोनी में कुछ गोदाम चलाने वाले केमिकल बराह रास्त ड्रेनेज सिस्टम में डाल रहे हैं, जिससे यह तशवीशनाक सूरत हाल पैदा हो गई। ప్రజలు తిరిగే ప్లేస్లలో ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ? కలర్ పోతుంది. దీని గురించి ఆలోచించాల్సిన విషయం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి బీమారి వస్తే ఎవరు బాధ్యత? చూడండి, ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుంది. గంటల సమయంలో కింద డ్రైనేజీలు పొంగిపోయి రెడ్ కలర్ వాటర్ వస్తున్నాయి అనమాట. రెడ్ కలర్ వాటర్ ఆ కెమికల్ లేకపోతే బ్లడ్ అనేది మాకు అర్థం కాక ఏంటా అని చూస్తే కాలువ పొంగినట్టు పొంగుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికులు దాంట్లో కాలు పెట్టడానికి భయం వేసి, కాలు పెడితే ఏమన్నా కెమికల్ తినేస్తేమన్న భయంతో పిల్లలు కూడా పడిపోయారంట. ఒక ఆయన వీడియో తీసి పెట్టారనమాట, ఇలా ఉంది మా వెంకటాద్రి నగర్ అని చెప్పి. మేము ఇప్పుడు పొద్దున్నే వెళ్ళాము, ఇక్కడ ఏమైనా కెమికల్ కంపెనీలు ఉన్నాయేమో అని చెక్ చేయడానికి వెళ్తే అసలు ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా మొత్తం కడిగేసి పెట్టారు. ఒక కెమికల్ గూడెంలోకి వెళ్ళాము, వాళ్ళు ఏదో రెడ్ కలర్ పౌడర్ యూజ్ చేస్తున్నారు. మేము దాన్ని వాటర్ లో మిక్స్ చేసి చూస్తే ఇప్పుడు వచ్చిన కలర్ రాలా, కానీ వాళ్ళు ఏదో కెమికల్ ఏదో మిక్స్ చేసి వదులుతున్నట్టున్నారు. ఆ కంపెనీ మీద ఒకసారి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. అంతకుముందు ఎల్లో కలర్ వాటర్ వదిలేవాళ్ళు అప్పుడప్పుడు, అదైతే దుర్గంధం అనమాట. ఆ వాసనకి పక్కన ఉంచోలేము. అది డ్రైనేజ్ వాటర్ అర్థం కాదు, కెమికల్ స్మెల్ అర్థం కాదు, దుర్గంధంతో ముక్కులు మూసుకుని అటు ఇటు వెళ్తే తిరగడం జరుగుతుంది అనమాట. సుభాష్ నగర్ 130 డివిజన్ లో నిన్న రాత్రి 6:30-7 గంటలకు రోడ్డు మీద భయంకరంగా ఒక రెడ్ కలర్, అది వాటరా రక్తమా, ఎవరైనా మర్డర్ చేసి రోడ్డు మీద పారేశారా అనే పరిస్థితి తెలియకుండా మోకాలెత్తు నీరు వెళ్తా ఉన్నది. మరి అక్కడ ఉన్న స్థానికులు కూడా భయభ్రాంతులకు గురై అసలు ఏంది అనేది, అందులో అసలు కాలు పెట్టొచ్చా లేదా అని ఒక భయంతో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మరి నేను ఇక్కడికి వచ్చి చూశాను, ప్రతి కంపెనీకి వెళ్లాను. మరి ఎవరైతే పని చేశారో వాళ్ళు ఎవరు కూడా కనపడలేదు. కంపెనీలు అన్ని కూడా బయట లాక్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి వెంటనే మేము వాటర్ వర్క్స్ కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మరి గతంలో ఎన్నోసార్లు ఈ పీసీపీ వాళ్ళకు, పొల్యూషన్ వాళ్ళకు కానివ్వండి, మా యొక్క GHMC వాళ్ళకు కానివ్వండి, కొన్ని వందలు లెటర్లు ఇస్తాం జరిగింది. మరి దీనికి మాకు ఎప్పుడు రెస్పాండ్ కాకపోతే మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా అసలు ఈ కంపెనీ ఇలా నడుస్తున్నాయి, ఈ కంపెనీ యొక్క స్టేజ్ ఏంది అని చెప్పి కూడా మేము యాక్ట్ ప్రకారం పెడతాం వల్ల ఇక్కడ ఉన్న 150 కెమికల్ కంపెనీలు ఉంటే అందులో 100 కెమికల్ కంపెనీలు రెడ్ జోన్ లోనే ఉన్నాయి. అంటే రెడ్ జోన్ అంటే అవి క్లోజ్ చేయాలి. దాని ఉండటం వల్ల జనాలు చనిపోతారని ఈ పొల్యూషన్ వాళ్ళకి తెలిసినా కూడా మరి వీళ్ళు నిలవాలి మామూలు తీసుకొని దాన్ని ఏం పట్టించుకుంటలేదు. అదేవిధంగా మరి ఈ పక్కనే ఒకటి గంపల బస్తీ ఉంది. ఆ గంపల బస్తీలో ఈ యొక్క స్క్రాప్ వ్యాపారం చేసేవాళ్ళు ఈ యొక్క కెమికల్ కంపెనీ నుంచి డ్రమ్ములు కొనుక్కొచ్చి రోడ్డు మీదే డ్రమ్ములు కడుగుతాము, మరి అదే నీళ్లు వదిలి పెడతాము. దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి జబ్బులు వస్తాము. కొంతమంది గోదాములలో బోర్లు వేసి 200-300 ఫీట్లు బోర్ వేస్తాము, వాళ్ళు నీళ్ళు అవసరం లేదు వాళ్ళకు. ఈ ఒక వాటరు అదే నీళ్లలో వదిలిపెడతాం వల్ల ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకున్న రెసిడెన్స్ వాళ్ళు ఒక 300-400 ఫీట్లు బోర్ వేస్తే కూడా అందులో కెమికల్ నీళ్లే వస్తున్నాయి తప్ప తాగే నీళ్లు వస్తలేవు. మాకు ఈ దుర్బలి పరిస్థితి ఏంటని చాలా బాధపడతా ఉన్నాము. మరి ఈ యొక్క